హాయ్ అందరికీ. మరి పుదీనా కొత్తిమీర పచ్చడి ఎలాగ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఫుల్ వీడియో అయితే చూసి ఒకసారి ట్రై చేసేయండి. చాలా బాగుంది. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే పచ్చిమిర్చి వేపుకోవడానికి మనకి ఆయిల్ కావాలి కదా, కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా ధనియాలు, అలాగే కొంచెం వేగిన తర్వాత ఒకప్పుడు పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు అనేవి ఈ పచ్చడికి చాలా రుచినిస్తాయి. ఇదిగోండి ధనియాలు, పల్లీలు కూడా ఈ విధంగా అయితే కొంచెం కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకొని, లేదంటే మాడిపోతాయి. మాడితే రుచి ఉండవు కదా. మరి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలాగ కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని పచ్చిమిర్చి అయితే ఇలాగ రెండుగా ముక్కలు చేసుకుని ఒక 20-30 పచ్చిమిర్చి దాకా వేసుకోవాలి. మనం తీసుకున్న పుదీనా కొత్తిమీరని బట్టి వేసుకోవాలి పచ్చిమిరకాయలు. ఇప్పుడైతే కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకోవాలి. ఇలా పుదీనా కూడా ఈ పచ్చిమిర్చి పల్లీల్లో చక్కగా ఇలా కొంచెం ఆయిల్లో మగ్గాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే పుదీనా కూడా మనకి మగ్గింది కదా. ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా ఆయిల్లో మగ్గాలి. మనకి వాటర్ అనేది లేకుండా మగ్గించుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలాగా ఒక అరకిలో టమాటాలు అయితే ముక్కలు కోసుకొని వేసుకొని, చింతపండు అయితే ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు, టమాటాలు కూడా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇలా మగ్గిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరని చల్లార్చుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటాలు కూడా చల్లారబెట్టుకుని ఈ విధంగా అయితే వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇలాగ కొంచెం బరగ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. ఈ విధంగా ట్రై చేసి పచ్చడి రైస్ వేడి రైస్లో వేసి తిన్నారంటే అదిరిపోతుందండి, కొంచెం నెయ్యి వేసుకొని తింటే. అలాగే కాకుండా ఇడ్లీ, దోశ, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి అనేది. మరి ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పాను అనుకుండా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందంటారు మీరే. మరి దీనికైతే పోపు రెడీ చేసుకోవాలి కదా. ఈ పోపు అయితే ముందుగానే రెడీ చేసి పెట్టాను నేను. కొంచెం పచ్చెనపప్పు, సాయమినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, జీలకర్ర వేసి ఈ విధంగా అయితే పోపు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా పోపు వేసిన తర్వాత ఇది రైస్లో వేసుకు తింటే ఉంటుందండి. ఆ టేస్టే వేరు, చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. ఈ పచ్చడి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి తిన్నారంటే మీరే అంటారు మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందని, అంత బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా అయితే ఈ పుదీనా కొత్తిమీర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మరి ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగైతే మా వీడియోలు మీ దాకా వస్తాయి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మరి వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో కలిసి అందరికీ బాయ్ అండి.